వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ స్టూడెంట్స్ కి సంబంధించి ఏపీ న్యూ సిలబస్ లో భాగంగా 7th చాప్టర్ అయినటువంటి కోఆర్డినేట్ జామెట్రీలో ఎక్సర్సైజ్ 7.1 థర్డ్ పార్ట్ నేర్చుకోబోతున్నాం. సో దీనిలో భాగంగా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ 9 and 10 తో పాటు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 1 to 5 ని ఈ వీడియోలో మనం సాల్వ్ చేయబోతున్నాం. ఇది టోటల్ గా ఈ చాప్టర్ లో టాపిక్ నెంబర్ 4 గా ఇక్కడ అప్లోడ్ చేయబడుతుంది. సో ఎక్సర్సైజ్ 7.1 లాస్ట్ వీడియోలో 8th ప్రాబ్లం వరకు సాల్వ్ చేసాం. నెక్స్ట్ 9. ఇఫ్ Q01 is equidistant from P 5-3 and R x, 6, find the values of x. Also find the distances QR and PR. సో ఇక్కడ ప్రాబ్లంలో చూడండి Q01 అనే పాయింట్ అలాగే PR ఇలా 3 పాయింట్స్ ఇవ్వబడ్డాయి. Q ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ P అండ్ R అంటే ఈ 2 పాయింట్స్ నుంచి Q సేమ్ డిస్టెన్స్ లో ఉంది. సో ముందుగా మనం ఈ 3 పాయింట్స్ ని మనం ప్రాబ్లంలో నోట్ చేసుకుందాం. సో Q01, P 5-3 అండ్ R x, 6. ప్రాబ్లం ఇక్కడ x వాల్యూ కనుక్కోవాలంటే డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి కాబట్టి ఈక్వి డిస్టెంట్ అంటే ఈ Q అనేది రెండింటి నుంచి ఒకే డిస్టెన్స్ లో ఉంది. ఆ డిస్టెన్స్ మనం రాయాలంటే డిస్టెన్స్ ఫార్ములా మనం మెన్షన్ చేసుకోవాలి. సో డిస్టెన్స్ బిట్వీన్ x1y1 అండ్ x2y2 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. టోటల్ ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ కూడా ఈ ఫార్ములా మీద మనం డిపెండ్ అవుతుంది. అన్ని ప్రాబ్లమ్స్ లో కూడా మనం ఈ ఫార్ములానే వాడడం మనం గమనించవచ్చు. సో ఇక్కడ ఈక్వి డిస్టెంట్ అనే మాటకి అర్థం ఏమిటి? Q అనేది ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంది. వేటి నుండి? P నుంచి అండ్ R నుంచి. అంటే PQ మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో QR మధ్య డిస్టెన్స్ కూడా అంతే ఉందని అర్థం. అంటే ఈ రెండు డిస్టెన్స్లు ఎక్కడి నుంచి రాయాలి? మనం Q నుంచి రాయాలి. కాబట్టి మనకి ప్రాబ్లంలో ఇచ్చిన విషయం ఏమిటి అని రాసేటప్పుడు గివెన్ దట్ అంటే క్వశ్చన్ లో ఇచ్చినటువంటి విషయం ఏమిటి? మనకి Q ఈజ్ ఈక్విడిస్టెంట్ కనుక Q నుంచి డిస్టెన్సెస్ కనుక్కోవాలి. ఒకటి P ఇంకొకటి R కి. కాబట్టి ఇక్కడ QP ఇజ్ ఈక్వల్ టు QR అనేది ప్రాబ్లంలో ఇచ్చిన విషయం. అంటే Q నుంచి P, Q నుంచి R సేమ్ డిస్టెన్స్ లో ఉన్నాయి. మరి Q నుంచి P, Q నుంచి R ఈ ఫార్ములా ద్వారా మనం డిస్టెన్స్ కనుక్కుని రెండు ఈక్వల్ చేస్తే QP మధ్య చూడండి ఇక్కడ x1y1 x2y2 కంపేర్ చేస్తే మనకి QP బదులు వచ్చేటువంటి నెక్స్ట్ స్టెప్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ చూడండి మనం PQ ఈ వరుసలో తీసుకున్నాం కనుక ఇది x2 ఇది x1 గా తీసుకోవచ్చు. సో 5 0 అనేవి మనకు ఉన్నాయి. సో x2 మైనస్ x1 ప్లేస్ లో 5 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 y2 మైనస్ 3 y1 1 గా తీసుకోవచ్చు. సో మైనస్ 3 నుండి 1 ని మైనస్ చేయాలి. సో మైనస్ 3 మైనస్ 1 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ QP ఈక్వల్ టు QR. చూడండి Q అండ్ R మధ్య డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. సో దీనికి కూడా ఫార్ములా ఇదే ఫాలో అవుతూ మనం x1 y1 గా Qని సెలెక్ట్ చేసుకుంటే x2 y2 ప్లేస్ లో R లో ఉన్న కోఆర్డినేట్స్ తీసుకుందాం. సో x2 మైనస్ x1 ఇక్కడ x2 అంటే x దానిలోంచి x1 అంటే 0. సో x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 ప్లేస్ లో y2 ఈజ్ 6 y1 ఈజ్ 1. సో ఇన్ ద సెకండ్ బ్రాకెట్ వీ కెన్ రైట్ 6 మైనస్ 1 హోల్ స్క్వేర్. సో బోత్ సైడ్స్ కూడా రెండు ఈక్వల్ చేశాక స్క్వేర్ రూట్ ఆఫ్ ఉంది కాబట్టి ఈ రూట్ క్యాన్సిల్ అవడం కూడా మనం రెండు చోట్ల ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ లో మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఆర్ SBS అని షార్ట్ కట్ లో రాయొచ్చు. సో స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ మొత్తం వాల్యూ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇటు కూడా స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ అండ్ టోటల్ రూట్ మనకి క్యాన్సిల్ అవుతాయి. సో యాజ్ ఇట్ ఈస్ గా ముందు మనం ఉన్నది రాస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ మొట్టమొదటి వాల్యూ మనకి 5 స్క్వేర్ ప్లస్ ఎందుకంటే 5 మైనస్ 0 5. సెకండ్ వాల్యూ చూస్తే మైనస్ 3 మైనస్ 1 అంటే ఎంత? మైనస్ 4. బోత్ ఆర్ నెగిటివ్ టర్మ్స్ కాబట్టి ఎడిషన్ లో మైనస్ 4. ఈ మొత్తానికి హోల్ స్క్వేర్ వచ్చింది మనకి. రైట్ సైడ్ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది x స్క్వేర్ బికాస్ ఇక్కడ x మైనస్ 0 x 6 లోంచి 1 అంటే 5. సో ప్లస్ 5 స్క్వేర్. సో ఈ మొత్తాన్ని కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం కనుక ఈ స్క్వేర్ అండ్ ఈ టోటల్ రూట్ ని మనం క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ మనకి మిగిలేదు చూస్తే ఇక్కడ ఏంటి సాల్వ్ చేయడానికి 5 స్క్వేర్. 5 స్క్వేర్ మీన్స్ ఇట్స్ 25 ప్లస్ 4 స్క్వేర్ అంటే మైనస్ 4 స్క్వేర్ అంటే మైనస్ 4 ఇంటూ మైనస్ 4 ప్లస్ అవుతుంది 16 అవుతుంది. ఈక్వల్ టు రైట్ సైడ్ x స్క్వేర్ ప్లస్ 25 ఉంది. సో సేమ్ వేలో ఇటు కూడా మనం సమానం చేస్తే బోత్ సైడ్స్ కూడా 25 మళ్ళీ ఈక్వల్. సో టోటల్ గా మనం x స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలంటే ఈ 25 తీసుకురావాలి లేదా ఇక్కడే రెండు వైపులా మనం ఇలా క్యాన్సిల్ చేయవచ్చు. సో టోటలీ వి గాట్ x స్క్వేర్ ఈక్వల్ టు 16. దీన్నే మనకి ట్రాన్స్పోజిషన్ చేసి వేరే వేలో రాసుకుంటే x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 16. RHS టు LHS మార్చి రాసాం. సో x వాల్యూ ఫైండ్ చేయాలంటే రూట్ ఆఫ్ 16 అవుతుంది. స్క్వేర్ కి ఆపోజిట్ రూట్ కాబట్టి మనకి ముందుగా క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అని ఉంది. x కున్న వాల్యూస్ 1 ఆర్ మోర్ ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పాలి.
సో ఇక్కడ ఎవ్రీ రూట్ కి మనకి 2 ఆన్సర్స్ ఉంటాయని తెలిసిందే. కాబట్టి ఇక్కడ x కి 2 ఛాన్సెస్ ఉన్నాయి. 4 4s are 16 కనుక +or-4 అనేది మనం x కి చెప్పేటువంటి సొల్యూషన్ గా తీసుకోవచ్చు. బికాస్ 4 4s -4 into -4 కూడా 16 అవుతుంది. ఎవ్రీ రూట్ హ్యాస్ 2 ఆన్సర్స్, ప్లస్ ఆన్సర్ ఒకటి మైనస్ ఆన్సర్ ఒకటి కాకుండా దాన్ని తీసుకుందాం. ఇక్కడతో ప్రాబ్లం అవ్వకుండా ఇక్కడ ఏమనుంది, ఇంకా మరొక 2 విషయాలు అటం జరిగింది. ఫైండ్ ద డిస్టెన్సెస్ QR అండ్ PR. సో దాన్ని మనం నెక్స్ట్ కంటిన్యూ చేయడం కోసం x వాల్యూ ఆల్రెడీ చెప్పాం. QR అనేటువంటి డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. ఇక్కడ R లో x ప్లేస్ లో ఎంత రాసుకోవచ్చు, 4 గానీ మనం -4 గానీ తీసుకోవచ్చు. ఇక్కడ R ప్లేస్ లో మనం x బదులు 4 or -4 ఏదైనా తీసుకోవచ్చు. సో సపోజ్ ఇప్పుడు మనం QR డిస్టెన్స్ కనుక్కునేటప్పుడు ఈ ప్లేస్ లో మనం +or-4 రాసుకుంటే మరి దాన్ని బట్టి వచ్చేటువంటిది ఏమవుతుందో మనం ఒకసారి చూడొచ్చు. సో దానికోసం ఇక్కడ ఏం చేద్దాం, QR డిస్టెన్స్ కోసం మళ్ళీ 2 పక్కన రాస్తున్నాను నేను. Q అంటే 0 1 అండ్ R అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. R లో x ఉంది, ఆ x ప్లేస్ లో ఏముండాలి ఇక్కడ మనకి +4 or -4. సపోజ్ +4 తీసుకుంటే అది 4,6 అవుతుంది. ఆర్ -4 తీసుకుంటే -4,6 అవుతుంది. అంటే ఇక్కడ R కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. x ప్లేస్ లో +4 రాయొచ్చు, -4 రాయొచ్చు. ఎనీహౌ వీ హ్యావ్ టు ఫైండ్ QR మధ్య డిస్టెన్స్. మరి ఈ డిస్టెన్స్ ఫార్ములా ప్రకారం మళ్ళీ మనం కనుక్కుంటే బిగినింగ్ R 4 6 తీసుకున్నప్పుడు ఏమొస్తుందో చూద్దాం. సో QR is equal to square root of, ముందుగా 4 6 సెలెక్ట్ చేసుకుంటే x2 - x1 బదులు ఇక్కడ చూడండి 4 - 0. సో 4 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 1 హోల్ స్క్వేర్ ఈ విధంగా వచ్చింది. అంటే ఇక్కడ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ రావడం మనం గమనించవచ్చు. 4 - 0 4, 6 - 1 5. సో 4 స్క్వేర్ ఈజ్ 16 అవుతుంది, 5 స్క్వేర్ 25 అవుతుంది. సో టోటల్లీ రూట్ ఆఫ్ 16 + 25 విచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 41 యూనిట్స్. అంటే QR వాల్యూ ఎంత అని చెప్పొచ్చు మనం, రూట్ ఆఫ్ 41 యూనిట్స్ అని మనం చెప్పవచ్చు. మరి మరొక ఆప్షన్, ఒకవేళ -4 తీసుకున్నా అదే వస్తుందా అంటే ఏం మారదు చూడండి. ఎందుకనంటే ఇక్కడ 4 - 0 అయినా -4 - 0 అయినా ఇక్కడ ఒకటే. అందువల్ల ఇక్కడ మనం QR చేసేటప్పుడు అవసరమైతే ఇక్కడే మనం ఏం చేయొచ్చు అంటే ఈ ప్లేస్ లో అంటే నేను దీన్ని కొంత మాడిఫై చేసి రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ ప్లేస్ లో +or-4 అని మనం తీసేసుకోవచ్చు. అంటే ఒకసారి 4 తో మళ్ళీ ఒకసారి -4 తో చేసే కంటే ఇక్కడ x ప్లేస్ లో ఉన్నది 4 or -4. బట్ అదర్ నెంబర్ 0 ఉంది కాబట్టి మీరు +4 లోంచి తీసేసిన -4 లోంచి తీసేసిన లోపల క్వాంటిటీ 4 ఉంటుంది. స్క్వేర్ చేసినప్పుడు అది 16 అవుతుంది. మైనస్ ఉన్నప్పటికీ స్క్వేర్ చేసాక 16 అవుతుంది కనుక సేమ్ ఆన్సర్ వస్తుంది. సో QR వాల్యూ ఆల్వేస్ రూట్ 41 యూనిట్స్. నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏమిటి, PR. సో ఇక్కడ కూడా అంతే, P అండ్ R మనం పక్క పక్కన రాసుకుంటే P అంటే మనకి ప్రాబ్లంలోనే ఉంది 5, -3. సో దిస్ ఈజ్ P. నెక్స్ట్ R అనేది ఇప్పుడు వచ్చిన వాల్యూస్ తో మళ్ళీ ఇదే విధంగా రాయాలంటే R ప్లేస్ లో 2 ఆప్షన్లు ఉన్నాయి, 4 6 అవ్వచ్చు లేదా -4 6 అవ్వచ్చు. సో అందుకనే PR డిస్టెన్స్ అనేది 2 రకాలుగా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయి, ఇక్కడ 0 లేదు కాబట్టి PR ఇక్కడ 4 తీసుకుంటే ఒకలా ఉంటుంది లేదా -4 తీసుకుంటే ఒకలా ఉంటుంది. ఇఫ్ 4 6 మనం తీసుకున్నప్పుడు ఏమొస్తుందో ముందుగా మనం చూద్దాం. సో PR is equal to square root of, ఇక్కడ చూడండి x2 - x1 బదులు ఏమొస్తుంది ఇక్కడ 4 - 5. ఇదే ఆర్డర్ లో తీసుకుంటే 4 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 బదులు 6 లోంచి -3 మైనస్ చేయాలి. అంటే 6 -3 +3. సో 6 + 3 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ వచ్చినటువంటి వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే ఒకటి -1 బ్రాకెట్ లో మరొకటి 9 గా రావడం మనం గమనించవచ్చు. 4 - 5 -1, 6 + 3 అంటే 9. సో టోటల్ గా ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 81. ఎందుకంటే ఇక్కడ 9 9s are 81, మైనస్ స్క్వేర్ చేసిన +1 ఇక్కడ. సో టోటల్లీ 1 + 81 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 82. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయలేం కనుక రూట్ ఆఫ్ 82 యూనిట్స్ అనేది ఒక ఆప్షన్ PR కి. అయితే ఇదే కాకుండా PR అనేది ఇంతే కాకుండా వేరేది కూడా అవ్వచ్చు. ఇంకో ఛాన్స్ ఉంది PR. ఎందువల్ల అంటే ఇది మనం ఏం తీసుకుంటే వచ్చింది, 4 + 4 సెలెక్ట్ చేసుకుంటే వచ్చింది. ఇదే -4 కనుక ఉన్నట్లయితే ఈ ప్లేస్ మారిపోతుంది. అంటే అప్పుడు ఇవే స్టెప్స్ ఏమైనా వస్తాయి, స్క్వేర్ రూట్ ఆఫ్ -4 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 6 + 3 హోల్ స్క్వేర్. అంటే ఈ పై స్టెప్ లో సెకండ్ బ్రాకెట్ ఏమి చేంజ్ కాదు, 6 + 3 ఓకే. కానీ మనకి యాబ్సెస్ చేంజ్ అయింది, 4 ప్లేస్ లో -4 వచ్చింది కనుక -4 - 5. ఇంతకుముందు 4 - 5 కాబట్టి అది -1 అయింది. ఇప్పుడు -4 - 5 అంటే అది 9 అవుతుంది మైనస్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ -9 హోల్ స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ గా వచ్చింది.
అంటే టోటల్లీ దానికి రెండు కూడా 81సే. సో 81 ప్లస్ 81 మనం అబ్జర్వ్ చేస్తే దాన్ని 81 ప్లస్ 81 162 అవుతుంది. దాన్నే 2 రూట్ ఆఫ్ 81 మనం రాయవచ్చు. అంటే మనకి ఇక్కడ 81 ఇంటూ రూట్ 2గా రాయవచ్చు. బికాస్ 81 ఇంటూ 2 కాబట్టి రూట్ 81 ఇంటూ రూట్ 2 కనుక దాన్ని రూట్ 81 ఇంటూ రూట్ 2గా మార్చుకుంటే 9 రూట్ 2 యూనిట్స్ గా మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ చూడండి, నేను 162 ఒకేసారి రాయకుండా రూట్ 81 2 టైమ్స్ వచ్చింది. అంటే రూట్ ఆఫ్ 81 ఇంటూ 2. సో రూట్ 81 మనకు తెలుసు 9, రిమైనింగ్ రూట్ లో 2 ఉంది. సో 9 రూట్ 2 యూనిట్స్. సో ఇక్కడ ప్రాబ్లం లో అడిగిన టోటల్ గా సొల్యూషన్ మనకి ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ అయితే ప్లస్ ఆర్ మైనస్ 4. నెక్స్ట్ డిస్టెన్స్ క్యూఆర్ వాల్యూ ఓన్లీ రూట్ 41 బికాస్ ఇక్కడ 0 కనుక ఏది చేంజ్ కాదు. పిఆర్ వాల్యూ మాత్రం 2 ఛాన్సెస్ ఉన్నాయి, రూట్ ఆఫ్ 82 యూనిట్స్ ఆర్ 9 రూట్ 2 యూనిట్స్ అని చెప్పొచ్చు. టోటల్ గా ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ఇది. ఇక ఈ ఎక్సర్సైజ్ లోని చివరి ప్రాబ్లం 10th ప్రాబ్లం ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం 10. Find a relation between x and y such that the point x comma y is equidistant from the point 36 and minus 34. సో ఇక్కడ xy ల మధ్య రిలేషన్ కనుక్కోమని మాత్రమే ఉంది. ఏ విధంగా అంటే ఈ పాయింట్ అనేది xy అనే పాయింట్ ఈ 2 పాయింట్స్ నుంచి ఈక్విడిస్టెంట్ గా ఉండాలి, అంటే ఒకే దూరంలో ఉండాలి. ముందుగా ఇక్కడ 3 పాయింట్స్ గురించి మెన్షన్ చేసాం. xy అనేది ఒక పాయింట్, పూర్తిగా నెంబర్స్ లో ఇవ్వబడినవి 2 పాయింట్స్ కాబట్టి వాటికి ముందు మనం ఏమైనా నేమింగ్స్ ఇద్దాం. అక్కడ ప్రాబ్లంలో లేవు కనుక మనం నేమ్స్ పెట్టుకుంటే ఫస్ట్ xy అనే పాయింట్ సపోజ్ మనం p అనుకుంటే p ఈజ్ ఈక్వల్ టు xy అనే నేమ్ ఇచ్చాం. ఇది ఈక్విడిస్టెంట్ గా ఉండవలసింది ఈ రెండింటి నుంచి కనుక మనం వేరియేషన్ కోసం ఈ రెండు AB అనేటువంటి పాయింట్స్ గా తీసుకుందాం. క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు 36 అయితే క్యాపిటల్ B అనే పాయింట్ -3, 4. సో ఇవి మనకి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి 3 పాయింట్స్. ఇప్పుడు ఏది ఈక్విడిస్టెంట్ గా ఉంది? ఈ పాయింట్, అంటే P అనే పాయింట్ A అండ్ B నుంచి ఈక్విడిస్టెంట్. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ PA అండ్ PB అండ్ వీ హ్యావ్ టు ఈక్వల్ దమ్. ఆ ఈక్విడిస్టెంట్ రాయాలంటే ముందుగా మనం డిస్టెన్స్ ఫార్ములా మెన్షన్ చేసుకుందాం. సో డిస్టెన్స్ బిట్వీన్ x1y1 అండ్ x2y2 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. దాని ప్రకారం ఇప్పుడు ప్రాబ్లంలో ఇచ్చినటువంటి విషయం ఏమిటి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తే గివెన్ దట్ క్వశ్చన్ లో ఏమి ఇవ్వబడింది, ఏది ఈక్విడిస్టెంట్ అని ఇవ్వబడింది అంటే ఈ P అనేది. కాబట్టి P నుంచి ఏ డిస్టెన్స్ కావాలి? A. అంటే ఏకి Pకి ఉన్న డిస్టెన్స్ Bకి Pకి ఉన్న డిస్టెన్స్ సేమ్ అని రావాలి. కాబట్టి మనం ఏమని రాయొచ్చు ఇక్కడ? AP ఇజ్ ఈక్వల్ టు BP. ఎందుకంటే రెండు డిస్టెన్స్లు P నుండే ఉండాలి కనుక AB డిస్టెన్స్ హియర్ నో నీడ్, AP అండ్ BP. సో మనం ఏ ఆర్డర్లోనే తీసుకోవచ్చు. మరి ఇక్కడ AP అంటే ఏమిటి? ఈ ఫార్ములా ప్రకారం మనం x1/1 x2/2 ఎలా అయినా తీసుకోవచ్చు. సో బిగినింగ్ x వచ్చేలాగా సపోజ్ ఏని x1/1 Pని x2/2 గా మనం సెలెక్ట్ చేసుకుంటే AP అనే డిస్టెన్స్ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఉన్న ఆర్డర్ ప్రకారమే మనం x ల మధ్య గ్యాప్ హోల్ స్క్వేర్ చేయాలి, y ల మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ x ల మధ్య డిఫరెన్స్ తీసుకుంటే x3 లేదా 3x ఏదో ఒక ఆర్డర్లో రాసుకోవాలి కనుక బిగినింగ్ x వచ్చేలా నేను ఈ ఆర్డర్లో రాస్తున్నాను. అంటే x-3 హోల్ స్క్వేర్ ప్లస్ అలాగే ఇక్కడ y ల మధ్య డిఫరెన్స్ ఇది y, ఇక్కడ 6. సో ఇన్ ద సెకండ్ బ్రాకెట్ వీ కెన్ రైట్ y-6 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ AP. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x-3 whole square plus y-6 whole square. We can also write 3 minus x whole square plus 6 minus y whole square కూడా మనం రాసుకోవచ్చు. ఎలా ఉన్నా కూడా స్క్వేర్ చేసాక ఒకటే ఆన్సర్ వస్తుంది. ఇక BP. సో B అండ్ P పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అబ్జర్వ్ చేస్తే ఇది B, ఇది P. సో ఇక్కడ x నుంచి ఏది మైనస్ చేయాలి? -3. అంటే మైనస్ ఆఫ్ -3 వస్తుంది. సో x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y నుండి 4ని. సో ఇన్ ద సెకండ్ బ్రాకెట్ వీ కెన్ రైట్ y-4 హోల్ స్క్వేర్. సో ఇంతకు ముందు చేసినట్టే మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే, ఎందుకంటే బోత్ సైడ్స్ రూట్ ఉండి లోపల వాటి మధ్య రిలేషన్ రావాలంటే ముందు మనం రూట్ క్యాన్సిల్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ లో ఈ రూట్ ఆఫ్ లో ఏమని వస్తుంది మనకి? ఇది a-b హోల్ స్క్వేర్ ఉపయోగించాల్సి ఉంటుంది. బికాజ్ ఈ బ్రాకెట్ లో ఉన్న ఏ వాల్యూస్ కూడా మనం డైరెక్ట్ సింప్లిఫై చేయలేము, ఎక్స్ వైలు మనకి అన్నౌన్ కాబట్టి. సో a-b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం మనకి a² - 2ab + b². దాన్ని నేను ఇక్కడ ఒకసారి మెన్షన్ చేస్తున్నాను. అంటే ఈ స్టెప్ కి రిలేటెడ్ ఫార్ములా ఇది కాబట్టి a-b హోల్ స్క్వేర్ మీన్స్ a² - 2ab + b². సేమ్ ఫార్ములాని ఇక్కడ మనం అప్లై చేసి రాస్తే a అంటే x, b అంటే 3 ఉంది. అలా ఇక్కడ a అంటే y, b అంటే 6. అలాగే ఇక్కడ x3 a + b హోల్ స్క్వేర్. అలాగే ఇక్కడ y అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మైనసే కాదు, ప్లస్ ఉంటే ఇది కూడా ప్లస్ అవుతుంది. సో దీన్ని అప్లై చేస్తే a² అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇక్కడ ఏమొస్తుంది? x² వస్తుంది. సో x² - 2ab ప్లేస్లో 2x × 3 ప్లస్ b² ప్లేస్లో 3². సో ఇది మొత్తం కూడా దీని యొక్క ఎక్స్పాన్షన్.
ఇన్ ద సేమ్ వే y మైనస్ 6 హోల్ స్క్వేర్ ఉంది మనకి, అంటే y స్క్వేర్ మైనస్ 2y ఇంటూ 6 ప్లస్ 6 స్క్వేర్ అవుతుంది. సో ఇప్పటి వరకు రాసింది మొత్తం లెఫ్ట్ సైడ్ మనం రెండింటిని ఎక్స్పాండ్ చేసాం, మొత్తానికి పైన మళ్ళీ స్క్వేర్ వేసాం SBS లో. సేమ్ ఇలాగే రైట్ సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే వీటిని కూడా మనం ఎక్స్పాండ్ చేసి రాస్తే ఇక్కడ వచ్చేటువంటి స్టెప్ ఏమవుతుందో చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab కనుక 2x ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్. చూడండి ఇక్కడ నేను రాసింది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, అంటే అన్ని ప్లస్లు వచ్చాయి. అలాగే ఇక్కడ y మైనస్ 4 కాబట్టి దీనికి కూడా రావాల్సింది మనకి y స్క్వేర్ మైనస్ 2y ఇంటూ 4 ప్లస్ 4 స్క్వేర్ అవుతుంది. సో ఈ రాసిన ప్రతి స్టెప్ కి కూడా మొత్తం మనకి ఆధారం ఈ బ్రాకెట్ లో చూపించినటువంటి ఈ ఫార్ములా, ఈ ఒక్కదానికే మాత్రమే ప్లస్ ఉంది. ఇప్పుడు బోత్ సైడ్స్ మనకు తెలుసు, ఈ స్క్వేర్ అండ్ ఈ టోటల్ రూట్ మనం ఇలా క్యాన్సిల్ అయ్యాయి అనుకుంటే మరి రిమైనింగ్ పార్ట్ ని మనం రాసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఏముందో, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇంటూ 3, సో 3 2s are 6, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 6x ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ 9. నెక్స్ట్ y స్క్వేర్ ఉంది, సో ప్లస్ y స్క్వేర్ మైనస్ 2y ఇంటూ 6, ఇది ఇంటూ చేస్తే 6 2s are 12, సో ఇట్ ఈస్ 12y ప్లస్ 6 స్క్వేర్ ఈజ్ 36. ఇదంతా కూడా మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది. సేమ్ రైట్ సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 3s are 6 6x ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ 9, y స్క్వేర్ బదులు y స్క్వేర్, చూడండి ఇదే ఆర్డర్లో మనం రాస్తున్నాం, మైనస్ ఇక్కడ 4 తో 2y ని ఇంటూ చేస్తే మనకు వచ్చేది 8y, సో మైనస్ 8y ప్లస్ 4 స్క్వేర్ మెయిన్ 16. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు బోత్ సైడ్స్ వీటి మధ్య రిలేషన్ రాయమని ఉంది కాబట్టి మనం ఇక్కడ లాంగ్ టైమ్ లో చాలా స్టెప్స్ మనకి పదాలు వర్డ్స్ ఉన్నప్పటికీ అందులో లైట్ టర్మ్స్ ని బట్టి మనం సింప్లిఫై చేయాలి. ముందుగా ఎక్స్ స్క్వేర్ అనే టర్మ్ మీకు రెండు వైపులా ఉంది, చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ లో ఉంది ఈక్వేషన్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ లో ఉంది. సో ఒకవైపు తీసుకున్నప్పుడు ఎలాగో ఎక్స్ స్క్వేర్లు క్యాన్సిల్ అవుతాయి. ఇక రిమైనింగ్ వాటిని అన్నింటిని కూడా మనం ఒకవైపు తీసుకొచ్చి రాయొచ్చు. ముందుగా ఇక్కడున్న వాటిలో మనం సింప్లిఫై చేసి రాస్తే వీటిలో వరకు చూడండి ఏముంది. అలాగే వై స్క్వేర్ కూడా ఇటు వై స్క్వేర్ ఉంది, అంటే ముందు స్క్వేర్ టర్మ్స్ ని మనం క్యాన్సిల్ చేయవచ్చు, వై స్క్వేర్ టర్మ్స్ ఆల్సో క్యాన్సిల్. సో రిమైనింగ్ ఉన్నటువంటి 4 టర్మ్స్ లో మరి మనం ఇంకోసం సింప్లిఫై చేస్తే ఇక్కడ చూడండి మైనస్ 6x మైనస్ 12y ప్లస్ ఇది 45 అయింది, బికాజ్ ఇక్కడ 9 ప్లస్ 36 45 అవుతుంది. అలాగే మనకి ఇక్కడ వీటిని కూడా ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి, అన్ని ఒకవైపుకి మైనస్ 6x మైనస్ 9 ప్లస్ 8y మైనస్ 16 ఈక్వల్ టు 0. సో ఈ రిలేషన్ రాసేటప్పుడు అన్ని ఒకవైపు తీసుకొచ్చి రాస్తాం కనుక మొత్తం నేను లెఫ్ట్ సైడ్ రాశాను. ఇప్పుడు దీన్ని మరింత సింప్లిఫై చేసి రాస్తే నెక్స్ట్ స్టెప్ లో మనం ఒకసారి దీన్ని మరింత మోడిఫై చేసి రాస్తే ఎక్స్ టర్మ్స్ చూడండి మైనస్ 6x రెండు ఉన్నాయి, సో ఎక్స్ ఉన్నటువంటి టర్మ్స్ ఈ రెండు, సో బోత్ ఆర్ నెగిటివ్ టర్మ్స్, సో వి గాట్ మైనస్ 12x. ఇక y టర్మ్స్ చూడండి మైనస్ 12y ప్లస్ 8y, ఇక్కడ ఈ రెండిట్లో మరి మైనస్ ఎక్కువ ఉంది ప్లస్ కంటే, కాబట్టి అదొక సబ్ట్రాక్షన్ మైనస్ 4y. సో ఈ అండర్లైన్ టర్మ్స్ అన్ని అయిపోయాయి, రిమైనింగ్ అన్ని నెంబర్స్ 45 మైనస్ 9 మైనస్ 16. సో ఇక్కడ మైనస్ లో 9 16 ఉన్నాయి, 9 16 అంటే 25, 45 లో తీసివేయాలి అంటే ప్లస్ 20 ఎక్స్ట్రా మిగిలింది, సో ప్లస్ 20 ఈక్వల్ టు 0. సో ఇది మనకు వచ్చిన రిలేషన్. అయితే దీన్ని మరింత సింప్లిఫై చేయొచ్చు రిలేషన్, ఎందువల్లంటే అన్ని చోట్ల మనం అబ్జర్వ్ చేస్తే 12 4 20 అంటే టోటల్లీ 4 అనేది కామన్ పార్ట్ గా బయటకు తీయొచ్చు, కాబట్టి ఆ 4 ని కామన్ పార్ట్ గా మనం బయటకు రాస్తే రిమైనింగ్ చూడండి మైనస్ 3x 4 ఇంటూ మైనస్ 3 మైనస్ 12 అవుతుంది, మైనస్ ఇక్కడ y మాత్రమే ఉంటుంది, సో మైనస్ 3x మైనస్ y ప్లస్ 4 5s are 20. సో ఫైనల్ గా దీంట్లోంచి ఈ 4 కూడా మనం రైట్ సైడ్ కి మార్చినప్పుడు ఇంటూలో ఉన్నది బై 0 అయిపోతుంది కనుక ఈ రిమైనింగ్ పార్ట్ ని మనం ఏం చేయొచ్చు, ఎక్స్ బిగినింగ్ టర్మ్ మైనస్ తో రాయొచ్చు, లేదా అన్ని సింబల్స్ చేంజ్ చేద్దాం అనుకుంటే ఇది ప్లస్లుగా మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది మైనస్ 3x బదులు ప్లస్ 3x మైనస్ 5 బదులు ప్లస్ y, సో ప్లస్ 5 బదులు మైనస్ 5 రాసుకుంటే అది కూడా మరి 0/4 లోకి మైనస్ 4 లోకి వెళ్తుంది కనుక టోటల్లీ 0. అంటే ఇక్కడ మైనస్ తో సహా మనం కామన్ తీసుకు పంపిస్తే ఇప్పుడు ఇది ప్లస్లుగా మారతాయి, బిగినింగ్ టర్మ్ 3x ప్లస్ y మైనస్ 5 ఈక్వల్ టు 0 గా చెప్పొచ్చు. సో టోటల్లీ రిలేషన్ బిట్వీన్ x అండ్ y అన్నప్పుడు ఫైనల్ కన్క్లూజన్ గా ఈ రిలేషన్ ని మనం రాయవచ్చు. సో ద రిక్వైర్డ్ రిలేషన్ బిట్వీన్ x అండ్ y ఈస్ 3x ప్లస్ y మైనస్ 5 ఈక్వల్ టు 0. దీని ఆన్సర్ మనం మైనస్ 3x మైనస్ 5 ప్లస్ 5 ఈక్వల్ టు 0 కూడా రాయవచ్చు. జనరల్లీ బిగినింగ్ చేసే టర్మ్ మనం ప్లస్ తో రాయడం కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి ఆ విధంగా రాస్తాం. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం నెంబర్ 10. దీంతో ఎక్సర్సైజ్ 7.1 కంప్లీట్ అయింది. దీని ముందున్నటువంటి 5 ఎగ్జాంపుల్స్ ని ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతున్నాం. నెక్స్ట్ లెట్ us start example problems. Example 1.
Do the points 3, 2, -2, -3 and 2, 3 form a triangle? If so, name the type of triangle formed. సో ఈ ప్రాబ్లంలో 3 పాయింట్స్ ఇవ్వడమే కాకుండా ఈ 3 పాయింట్స్ ట్రయాంగిల్ ని ఫామ్ చేస్తాయా లేదా అని అడగడం జరిగింది. ఒకవేళ ఫామ్ చేస్తే టైప్ ఆఫ్ ట్రయాంగిల్, ఆ ట్రయాంగిల్ యొక్క రకాన్ని మనం చెప్పాలి. సో ఫస్ట్ మనం ఇచ్చిన 3 పాయింట్స్ ని కూడా ఏదైనా నేమ్స్ పెట్టుకుంటాం కాబట్టి సపోజ్ వీటిని ఏబిసి అనుకుందాం. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, 2 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు సెకండ్ పాయింట్ -2, -3 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 2, 3 అందాం. సో ఇవన్నీ కూడా మనం నేమ్స్ తీసుకున్నాం కాబట్టి లెట్ ఏబిసిగా ప్రాబ్లంలో ఇచ్చినటువంటి 3 పాయింట్స్ మనం రాసాం. సో ఒక ట్రయాంగిల్ ని ఏదైనా ఫామ్ చేస్తుందో లేదో తెలియాలంటే 3 పాయింట్స్ ఇచ్చి, అంటే జనరల్ వేలో కూడా మనం చూస్తే ఏవైనా ఈ విధంగా ఒక 3 పాయింట్స్ ఉండేవి ట్రయాంగిల్ ని ఫామ్ చేయాలంటే మనకున్న రూల్ ఏమిటి, ఆ 3 పాయింట్స్ ఈ విధంగా మనకి కొలీనియర్ అయి ఉండకూడదు. అంతేకాకుండా వీటిలో డిస్టెన్స్ని బట్టి చూస్తే ఎనీ 2 డిస్టెన్సెస్ యొక్క టోటల్, అంటే ఈ విధంగా మనం ఇలా కలిపినప్పుడు వచ్చేటువంటి సమ్ ఆఫ్ ఎనీ 2 డిస్టెన్సెస్ మస్ట్ బి గ్రేటర్ దాన్ థర్డ్ డిస్టెన్స్. అది మనకున్న రూల్. లేదా డిఫరెన్స్ చేస్తే మూడో డిస్టెన్స్ కంటే తక్కువ ఉండాలి, సమ్ చేస్తే మూడో డిస్టెన్స్ కంటే ఎక్కువ ఉండాలి. మరి ఎలా డిసైడ్ చేస్తాం? 3 డిస్టెన్స్లు కనుక్కున్న తర్వాత లీస్ట్ ఉన్న 2 డిస్టెన్సెస్ యొక్క టోటల్ హైయెస్ట్ డిస్టెన్స్ దాటితే అప్పుడు అది ట్రయాంగిల్ ని ఫామ్ చేస్తుందని మనం చెప్పవచ్చు. కాబట్టి సో దాని ఆధారంగా ఫస్ట్ మనం డిస్టెన్స్ ని ఫైండ్ చేయాలి. సో దానికోసం ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ x1 y1 అండ్ x2 y2 మెన్షన్ చేద్దాం. ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో దాని ప్రకారం ఇక్కడ 3 డిస్టెన్స్లు మనం కనుక్కుందాం, ప్రతి 2 వెర్టిసెస్ మధ్య డిస్టెన్స్. సో ఫస్ట్ లెట్ us ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ a అండ్ b విచ్ ఈజ్ ఈక్వల్ టు ab. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ ఫార్ములా ప్రకారం x2 x1, అంటే చూడండి a అండ్ b ఇదే ఆర్డర్ లో మనం తీసుకుంటే x1 y1 x2 y2 గా వీటిని మనం అజ్యూమ్ చేసుకుంటే x2 లో నుండి x1 ఇదే ఆర్డర్ చూడండి, -2 లో నుంచి 3ని మైనస్ చేయాలి. సో -2 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ y2 - y1. సో ఇక్కడ y2 - 3 అనుకుంటే y1 2 అవుతుంది. సో -3 - 2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని 2 బ్రాకెట్స్ లో కూడా సేమ్ వాల్యూస్ వచ్చాయి చూడండి, -2 - 3 బోత్ ఆర్ నెగిటివ్ టర్మ్స్. సో వాటిని ఎడిషన్ చేస్తే -5 అవుతుంది రెండు చోట్ల కూడా. సో -5 హోల్ స్క్వేర్ ప్లస్ సెకండ్ బ్రాకెట్ ఆల్సో -5 స్క్వేర్. మరి మైనస్ ని స్క్వేర్ చేసిన అది పాజిటివ్ వాల్యూ అని మనకు తెలుసు. 5 స్క్వేర్ ఈజ్ 25 అని కూడా తెలుసు. సో రూట్ ఆఫ్ 25 + 25 అని వచ్చింది. సో టోటల్లీ వి గాట్ రూట్ ఆఫ్ 50 యూనిట్స్. సో రూట్ 50 అనేది ఏబి యొక్క వాల్యూ. ఇట్ ఈస్ ఇర్రేషనల్ నంబర్. ఇక్కడ నుంచి మనం దీన్ని సింప్లిఫై చేయడానికి, అంటే ఇక్కడ మనం కంపేర్ చేయడానికి వీలుగా ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందో తెలియాలంటే దీని వాల్యూని డెసిమల్స్ లోనూ చెప్పొచ్చు. కానీ డెసిమల్స్ లో చెప్పడం కంటే ఇంకా బెటర్ ఏంటంటే మనకి రూట్ లో ఉంచే మనం బిగ్గెస్ట్ స్మాలెస్ట్ అనేది డిసైడ్ చేయొచ్చు. దాంతో పాటు దీన్ని కొంత సింప్లిఫై చేయడానికి వీలుగా ఈ రూట్ 50ని మనం 25 2s గా రాసుకోవచ్చు. మనకి రూట్ 50 వచ్చినప్పుడు 25 × 2 గా రాస్తాం. 2 25s కాబట్టి 25 is a perfect square. So root 25 becomes only 5. So 5 root 2 units. రూట్ 25 అంటే ±5 అని మనకు తెలుసు. బట్ డిస్టెన్స్ తీసుకులో పాజిటివ్ తీసుకుంటాం కనుక 5 రూట్ 2 యూనిట్స్ అనేది టోటల్ గా ఏబి అని మనం చెప్పవచ్చు. లేదా సింగిల్ రూట్ లో చెప్పాలంటే రూట్ ఆఫ్ 50. ఒక మిక్స్డ్ సర్డ్ గా అయితే 5 రూట్ 2. సో అలా కాకుండా ప్యూర్ సర్డ్ రూపంలో చెప్పాలంటే రూట్ 50 అని వచ్చింది. దీన్ని మనం డెసిమల్స్ రూపంలో కూడా డాట్ మెథడ్ లో చేయవచ్చు, అలా లేకుండా కూడా చేయవచ్చు. నెక్స్ట్ ఏబి తర్వాత ఉన్నటువంటి డిస్టెన్స్ ఏమిటి మనకి? బిసి. సో బీసీ మధ్య డిస్టెన్స్ మనం ఫైండ్ చేయాలి. ఇదే విధంగా బీసీ ఇదే ఆర్డర్ లో తీసుకుందాం. x2 2 అనుకుంటే అప్పుడు x1 -2. సో 2 లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి కనుక ఫస్ట్ బ్రాకెట్ లో 2 - ప్లస్, సో 2 + 2 హోల్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ సెకండ్ బ్రాకెట్ 3 లోంచి -3 సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇది 3 + 3 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ రెండు కూడా మనకి ప్లస్లుగా మారుతాయి. సో ఈ బోత్ టర్మ్స్ వెరీ ఈజీ. 2 + 2 is 4, 3 + 3 is 6. So we got 4 square plus 6 square. So root of 4 square means 4 4s are 16. 6 square means 6 6s are 36. 16 plus 36 52. So square root of 52 అనేది BC యొక్క వాల్యూ. సేమ్ దీనిలాగే, అంటే దీనికంటే ఇది బిగ్గర్ అని మాత్రం మనకు అర్థమవుతుంది. అయితే దీన్ని కూడా సింప్లిఫై చేయాలంటే ఇక్కడ 25 తో ఎలా రాసామో 52 లో క్యాన్సిల్ అయ్యేటువంటి ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ 4 టేబుల్ కాబట్టి 52 can be written as 4 13s. So we got finally 2 into root of 13 units. Because ఇక్కడ 4 కి రూట్ రేషనల్ నంబర్, బట్ రూట్ 13 అనేది రేషనల్ నంబర్. సో ఈ విధంగా దీన్ని సింప్లిఫై చేయవచ్చు. నెక్స్ట్ ఏబిబిసి తర్వాత మనం కనుక్కోవాల్సిన ఇంకా ఫైనల్ డిస్టెన్స్ ఏమిటి? ఏసీ. సో ఏసీని కూడా ఇదే విధంగా మనం ఫైండ్ చేస్తే ఏ అండ్ సి ఫస్ట్ అండ్ లాస్ట్ పాయింట్స్ చూడండి.
x1 మీద నెక్స్ట్ బయట ఇదే ఆర్డర్ తీసుకుంటే 2లో నుంచి 3ని మైనస్ చేయాల్సి వచ్చింది మనకి. సో 2 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ ఈ ప్లేస్లో y2 మైనస్ y1 బదులు 3 2 ఉన్నాయి. సో అదే ఆర్డర్లో 3 మైనస్ 2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ బ్రాకెట్స్లో రెండు గమనిస్తే సేమ్ డిఫరెన్స్ 2 3 మధ్య డిఫరెన్స్ రాయాలి. బట్ ఇక్కడ నెగిటివ్ టర్మ్ పెద్దగా ఉంది కనుక ఇది -1 అవుతుంది, ఇది +1 అవుతుంది. సో ఫస్ట్ బ్రాకెట్ -1, సో -1 స్క్వేర్ ప్లస్ సెకండ్ బ్రాకెట్లో 1. సో మైనస్ అయినా ప్లస్ అయినా స్క్వేర్ చేశాక పాజిటివ్ కాబట్టి 1 స్క్వేర్ ఈజ్ 1 కనుక వి గాట్ 1 + 1. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 యూనిట్స్ అనేది థర్డ్ డిస్టెన్స్ ఏసీ. ఇక్కడ దీన్ని ఎందుకంటే సింప్లిఫై చేయలేం. ఇప్పుడు ఈ మూడింటిని మనం గమనిస్తే ఇవి ట్రయాంగిల్ ని ఫామ్ చేస్తాయా లేదా అని చెప్పడం కోసం మరి మనం చేయగలమా అంటే వీటిలో రెండు లైక్ సర్స్ ఉంటాం గమనించవచ్చు. 5√2 గా మనం మార్చాం కాబట్టి 5√2 అండ్ √2. అలాగే ఈ మూడిట్లో ఈ రెండే చిన్నవి √2 అండ్ √50. ఇది మనకి బిగ్గర్ ఉన్న వాటిలో. కాబట్టి ఇక్కడ కండిషన్ ఏమని రాయొచ్చు, మనకి 3 సైడ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఈ 3 సైడ్స్ గా ట్రయాంగిల్ తీసుకుంటే ఈ 3 లెంత్ల్లో అసలు ఏది ఎక్కువ ఉంది, బీసీ ఎక్కువ ఉంది, √52. అన్ని రూట్స్ లో తీసుకుంటే ఈ మూడింటి మధ్య మనకి డిఫరెన్స్ మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ √50, నెక్స్ట్ √2. సో లీస్ట్ సైడ్ ఈజ్ ఏసీ. సో నేను ఇక్కడ అదే కండిషన్ రాస్తున్నాను. సో ఏసీ ఈజ్ లెస్ దాన్, నెక్స్ట్ ఏబి ఈజ్ లెస్ దాన్ బీసీ. ఈ కండిషన్ మనకు వచ్చింది. చూడండి, అన్నిటికంటే చిన్న సైడ్ ఏసీ, నెక్స్ట్ ఉన్నది √50 అంటే ఏబి, ఆ నెక్స్ట్ ఉన్నది బీసీ. ఈ మూడిట్లో ఈ రెండు చిన్న సైడ్స్ కాబట్టి వీటి యొక్క టోటల్ కనుక బీసీని క్రాస్ చేస్తే అప్పుడు అది ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందని చెప్పవచ్చు. బికాస్ ద సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్ అనే రూల్ ప్రకారం లీస్ట్ ఉన్న 2 sides కనుక థర్డ్ సైడ్ కంటే ఎక్కువ వస్తే ఇక రిమైనింగ్ ఏ 2 sides తీసుకున్నా దానికంటే ఎక్కువే వస్తాయని అర్థం. కాబట్టి ఈ మూడిటితో పాటు అండ్ మనం చేయాల్సింది ఏంటి, వీటిలో లీస్ట్ 2 sides యొక్క టోటల్ ఏసీ ప్లస్ ఏబి మనం కనుక్కోవాల్సి ఉంది. సో ఏసీ ప్లస్ ఏబి. ఏసీ అంటే ఇప్పుడే మనకు వచ్చింది √2. సో ఏసీ ఈజ్ √2 ప్లస్ ఏబి అంటే √50, బట్ దాన్ని సింప్లిఫై చేస్తే మనకి 5√2 వచ్చింది. సో ఇక్కడ ఎడిషన్ కి వీలుగా ఉండాలంటే ఇలాగే రాసుకోవాలి కనుక 5√2 √2 ప్లస్ 5√2. చూడండి, √2 5√2 మనం యాడ్ చేస్తే వి గాట్ 6√2. మరి ఈ 6√2 ఇప్పుడు దేంతో కంపేర్ చేయాలి మనం, √52 కంటే ఇది పెద్దదా చిన్నదా చూసుకోవాలి. సో దానికోసం దీన్ని కూడా సింగిల్ రూట్ లో రాయడానికి, ఇది √2 రూపంలో లేదు కనుక 6√2 ఇప్పుడు మనం ప్యూర్ సైడ్ గా మార్చేస్తే 6 అనేది దేనికి రూట్ అవుతుంది, 36 కి. సో రూట్ ఆఫ్ ఒకే రూట్ లో రాస్తే 6 రూట్ లోకి వెళ్ళేసరికి 36 అవుతుంది, ఇంటూ 2 ఉంటుంది. సో టోటల్లీ √72 యూనిట్స్ మనకు వచ్చింది. అంటే ఒరిజినల్ గా మనకి ఏసీ ప్లస్ ఏబి కూడితే వచ్చిన వాల్యూ √72. 72 ఎక్కడి నుంచి వచ్చింది మనకి, 6√2ని 6ని కూడా రూట్ లోకి పంపిస్తే √36 కాబట్టి ఒకే రూట్ లో రాయడం కోసం ఇలా రాసాం. ఇప్పుడు దీన్ని మనం దీంతో కంపేర్ చేయండి. మనం ఏసీ ప్లస్ ఏబి యాడ్ చేసాం, అది బీసీకి ఈక్వల్ గా వచ్చిందా దాటిందా అనేది చూస్తే బీసీ కంటే క్రాస్ అయింది. బీసీ జస్ట్ √52 అయితే ఇది √72 వచ్చింది. సో ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ బీసీ అని మనం చెప్పొచ్చు. అంటే దీన్ని బట్టి ఏం రాయొచ్చు, ఇక్కడ మనం ఈ రెండిటి యొక్క టోటల్ ఏసీ ప్లస్ ఏబి కూడితే వచ్చే వాల్యూ బీసీ కంటే ఎక్కువగా ఉంది. ఇలా ఉంది అంటే అర్థం ఏమిటి, ద సమ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ 2 distances ఈజ్ గ్రేటర్ దాన్ ది థర్డ్ డిస్టెన్స్. అదే మనం మెన్షన్ చేయవచ్చు. సో ద సమ్ ఆఫ్ ఎనీ 2 ఆఫ్ దీస్ distances ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ డిస్టెన్స్. ఈ ఉన్న 4 డిస్టెన్స్లో ఏ రెండింటిని కూడినా వచ్చేటువంటి డిస్టెన్స్ థర్డ్ దానికంటే ఎక్కువగా ఉంది కనుక ఇవి ఏం చేస్తాయని చెప్పవచ్చు, కంపల్సరీ దే ఫార్మ్ ఏ ట్రయాంగిల్ అని మనం చెప్పవచ్చు. సో ద గివెన్ పాయింట్స్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. ఖచ్చితంగా ఇవి ట్రయాంగిల్ ని ఫార్మ్ చేస్తాయని మనం చెప్పవచ్చు. అయితే ట్రయాంగిల్ ని ఫార్మ్ చేస్తాయని ఓకే, బట్ నేమ్ ద టైప్ ఆఫ్ ట్రయాంగిల్. అప్పుడు మనం ఈ 3 డిస్టెన్స్ యొక్క లెంత్లు కూడా చూస్తే రూట్స్ లో చూసినా 50, 52, 2 ఇవి స్కాలిన్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. బట్ ఓన్లీ టైప్ స్కాలిన్ అని రాయడం కంటే కూడా వీటి రిలేషన్ మరొకటి మనం గమనిస్తే స్క్వేర్స్ చేసిన తర్వాత 50 + 2 = 52 అబ్జర్వ్ చేయండి. అంటే రెండిటి యొక్క స్క్వేర్స్ టోటల్ మూడవ దానికి ఈక్వల్ గా ఉంది. అంటే మనం ఇక్కడ ఏమని రాయవచ్చు, ఇందులో ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్, అంటే ఏవైతే లీస్ట్ 2 sides ఉన్నాయో ఆ రెండింటిని యాడ్ చేస్తే మనం అంటే ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ కనుక మనం చేస్తే, ఏబి స్క్వేర్ అంటే ఏబి మీన్స్ ఇక్కడ √50. సో ఏబి స్క్వేర్ అంటే ఏమవుతుంది, √50కి స్క్వేర్ అంటే అది 50 గా మారుతుంది. ఏసీ అంటే √2, సో ఏసీ స్క్వేర్ అంటే √2 స్క్వేర్. సో టోటల్లీ వి గాట్ 50 + 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 52. 52ని √52కి స్క్వేర్ గా రాయవచ్చు. ఇదేమో థర్డ్ సైడ్ అంటే మనకున్న బీసీ కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. అంటే చూడండి, ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అని మనకు వచ్చింది. ఇది దేని కండిషన్, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మాత్రమే కనిపించేటువంటి కండిషన్ గా దీన్ని మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పిక్చరైజేషన్ ఇక్కడ చూపించామంటే ఈ
త్రీ వెర్టిసెస్ కూడా ఈ ట్రయాంగిల్ ఫార్మేషన్ లో ఉన్నాయి. ఎందువల్లంటే టూ సైడ్స్ యొక్క ద సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఎనీ టూ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద థర్డ్ సైడ్ అని వచ్చేది కేవలం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోనే. ఇక్కడ బీసీ అనేది హైయెస్ట్ సైడ్ కాబట్టి ఒక రకంగా ఈ ప్లేస్ హైపోటెన్యూస్ బీసీ ఉందని అర్థం, ఈ ప్లేస్ లో ఏ ఉందని ఇక్కడ రైట్ యాంగిల్ ఉందని అర్థం. అంటే మనం పైథాగరస్ థియరం అని చెప్పుకుంటాం, దాని యొక్క కాన్వర్స్ ఇక్కడ ఉపయోగిస్తున్నాం. మనకి ముందుగా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని తెలియదు, కానీ త్రీ సైడ్స్ లో ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద థర్డ్ సైడ్ అని వచ్చింది కనుక ఆ థర్డ్ సైడే మనకి హైపోటెన్యూస్ గా పిలవచ్చు. కాబట్టి దీన్ని పైథాగరస్ థియరం యొక్క కాన్వర్స్ అని చెప్పవచ్చు. పైథాగరస్ థియరం అప్లై చేయడం ద్వారా మనం ఇందులో ఏ దగ్గర 90 డిగ్రీస్ కూడా ఉంటుంది, అంటే ఈ 3 పాయింట్స్ కి ఇదే ఆర్డర్ లో ఏబిసి నేమ్స్ ఇస్తే ఏ ఉన్న ప్లేస్ లో 3, 2 ఉండే వెర్టెక్స్ దగ్గర 90 డిగ్రీస్ ఉంటుందని కూడా మనం చెప్పవచ్చు. సో ఆ కన్క్లూజన్ ఇప్పుడు మనం రాద్దాం. సో బై ద కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థియరం యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కాబట్టి ఎప్పుడైతే ఇలా వచ్చిందో ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందని ఆటోమేటిక్ గా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయి, అంతేకాకుండా అవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతాయని ఈ ప్రాబ్లం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, షో దట్ ద పాయింట్స్ 1, 7, 4, 2, -1, -1 అండ్ -4, 4 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఎ స్క్వేర్. సో స్క్వేర్ ని ఈ 4 వెర్టిసెస్ ఫామ్ చేస్తాయి అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. ఇలాంటిది ఎక్సర్సైజ్ లో కూడా ఇలాంటి ప్రాబ్లం చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 పాయింట్స్ కి మనం నేమ్స్ ఇద్దాం. సో ఏ, బి, సి అండ్ డి గా ఇదే ఆర్డర్ లో మనం ఈ 4 పాయింట్స్ ని తీసుకుందాం. మనకి ఆల్రెడీ తెలుసు స్క్వేర్ షేప్ ఉన్నటువంటి లక్షణం ఏమిటి, ఎప్పుడు కూడా ఈ 4 వెర్టిసెస్ నిజంగా స్క్వేర్ అయితే స్క్వేర్ ని ఫామ్ చేస్తే ఆ 4 డిస్టెన్సెస్ ఏ, బి, బి, సి, సి, డి అండ్ డిఏ ఈక్వల్ గా ఉండాలి, డయాగోనల్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి. సో దానికోసం ముందు మనం డిస్టెన్స్ ఫార్ములా, డిస్టెన్స్ బిట్వీన్ x1y1 and x2y2 is square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square మెన్షన్ చేస్తూ దీని ఆధారంగా ప్రతి 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ముందు సైడ్స్ 4 కూడా మనం కనుక్కుందాం. సో ఫస్ట్ డిస్టెన్స్ ఈజ్ ఏబి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అండ్ బి ఇదే ఆర్డర్ లో తీసుకోండి, x2 x1. సో 4, 1 ఇక్కడ ఉన్నాయి మనకి అదే ప్లేస్ లో. సో 4 minus 1 whole square ప్లస్ y2 y1 బదులు 2 and 7 మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో 2 minus 7 whole square. నెక్స్ట్ 4 minus 1 is 3 and 2 minus 7 is -5. So 3 square plus -5 square అని వచ్చింది. సో 3 square value is 9 and -5 square చేస్తే minus square plus అవుతుంది, plus 5 square is 25. So totally 9 plus 25 which is equal to root of 34 units. సో 34 ని మనం ఇక్కడ సింప్లిఫై చేయడానికి కూడా ఇక్కడ ఎనీ పర్ఫెక్ట్ స్క్వేర్ రాదు కాబట్టి ఈ విధంగా వదిలేయవచ్చు. సో ఇది ఏబి. ఇలా రిమైనింగ్ డిస్టెన్సెస్ కూడా మనం కనుక్కుంటే నెక్స్ట్ డిస్టెన్స్ ఈస్ బీసీ. సో డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ సి x1y1 x2y2 ఇలా కంపేర్ చేస్తే ఇదే ఆర్డర్ లో తీసుకుంటున్నాం. x2 లోంచి x1 అనుకుందాం, అంటే -1 లో నుంచి 4 లేదా 4 లో నుంచి -1 కూడా మనం రాయవచ్చు. బట్ ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతున్నాం కనుక -1 -4 హోల్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ సెకండ్ ప్లేసెస్ -1 2 ఉన్నాయి. సో -1 -2 హోల్ స్క్వేర్ y2 minus y1. సో ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్ లో చూడండి బోత్ ఆర్ నెగిటివ్ టర్మ్స్, సో ఇట్ మనం ఎడిషన్ చేస్తే వచ్చేది -5 స్క్వేర్. సెకండ్ బ్రాకెట్ కూడా బోత్ ఆర్ నెగిటివ్ టర్మ్స్, ఎడిషన్ చేస్తే -3, సో ఇట్ ఈస్ -3 స్క్వేర్. సో టోటల్ గా రెండు మైనస్లే, స్క్వేర్ చేస్తే ప్లస్ అయ్యాయి, కానీ 5 స్క్వేర్ 3 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే మళ్ళీ 25 ప్లస్ 3 స్క్వేర్ ఇస్ 9. సో టోటల్లీ వి గాట్ రూట్ ఆఫ్ 34 యూనిట్స్. అంటే ఇప్పటికి ఉన్నటువంటి 2 డిస్టెన్సెస్ సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ ఏబిబిసి తర్వాత నెక్స్ట్ డిస్టెన్స్ ఈజ్ సిడి. సో సి అండ్ డి డిస్టెన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ రెండు తీసుకుందాం, x2 x1. సో చూడండి -4 లో నుంచి -1 సబ్ట్రాక్ట్ చేయాలి. సో -4 నుండి -1 సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు అది +1 గా మారుతుంది. సో -4 + 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 4 లోంచి కూడా -1, సో అక్కడ కూడా +1 అవుతుంది కాబట్టి 4 + 1 హోల్ స్క్వేర్. సో ఫస్ట్ బ్రాకెట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది -4 + 1, సో నెగిటివ్ టర్మ్ ఎక్కువ ఉంది కనుక -3 స్క్వేర్. సెకండ్ బ్రాకెట్ లో 4 + 1 విచ్ ఈస్ ఈక్వల్ టు జస్ట్ 5. సో -3 హోల్ స్క్వేర్ ఈజ్ అగైన్ 9 ప్లస్ 5 స్క్వేర్ ఈజ్ 25. So we got the same result, root of 34 units. And the final distance is AD or DA. So first and last points మనం లాస్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ -4 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో -4 లో 1 అని సబ్ట్రాక్ట్ చేసినట్లుగా రాస్తే -4 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 y1 4 లో నుంచి ఇక్కడ 7 ఉంది. సో 4 - 7 హోల్ స్క్వేర్. సో టోటల్ గా ఈ రిజల్ట్ చూస్తే ఫస్ట్ బ్రాకెట్ -5 వచ్చింది, సెకండ్ బ్రాకెట్
-3 వచ్చింది. సో -5 హోల్ స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్. సో నెగిటివ్ టర్మ్ స్క్వేర్ కూడా మళ్ళీ పాజిటివ్ అవుతుంది కనుక 5 స్క్వేర్ 25 ప్లస్ 3 స్క్వేర్ ఇస్ 9. సో we got the same result, √34 units. సో ఆల్ ద 4 sides ఆర్ ఈక్వల్ అని ఇక్కడికే మనకి కన్ఫర్మ్ అయిపోయింది, ఏబి బీసీ సిడి ఏడి. బట్ ఓన్లీ స్క్వేర్ కి ఈ కండిషన్ సరిపోదు, ఇట్ మే బి రాంబస్ ఆల్సో. సో మనకి డయాగోనల్స్ కూడా అంటే ఏసీ అండ్ బీడి ఆల్టర్నేటివ్ వెర్టిసెస్ కూడా జాయిన్ చేస్తే వచ్చే లెన్స్ సమానంగా ఉంటేనే అది స్క్వేర్ అని చెప్పగలం. సో నెక్స్ట్ స్టెప్ లో మనం ఏసీ కూడా ఫైండ్ చేస్తాం. ఏ అండ్ సి మధ్య ఉన్న డిస్టెన్స్ చూడండి, ఏసి. సో ఇక్కడ -1 ఉంటే సిలో ఇక్కడ 1 ఉంది. సో -1 లోంచి 1 తీస్తున్నాం అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 లో నుంచి 7 మైనస్ చేసినట్లు. సో -1 - 7 హోల్ స్క్వేర్. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనకి ఫస్ట్ బ్రాకెట్ -2 అండ్ సెకండ్ బ్రాకెట్ బోత్ ఆర్ నెగిటివ్ టర్మ్స్, ఇట్ ఈస్ ఆల్సో -8. సో -2 స్క్వేర్ ప్లస్ -8 స్క్వేర్. సో 2 square is 4, 8 square is 64. So totally we got √68 units. ఇది √68. ఇది డయాగోనల్ కాబట్టి ఈ 4 సైడ్స్ కాకుండా ఇది డిఫరెంట్ గా వచ్చింది. సెకండ్ డయాగోనల్ కూడా సేమ్ వస్తుందా లేదా మనం చెక్ చేయాలి. సో ఇక్కడ బిడి అనేటువంటి డిస్టెన్స్ కూడా ఫైనల్ గా మనం కనుక్కుంటున్నాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ బి అండ్ డి అబ్జర్వ్ చేయండి, 4 2 -4 4. సో ఇది ఇదే ఆర్డర్ లో x1 y1 x2 y2 తీసుకుంటే x2 -4 అనుకుంటే -4 లో 4 ని మైనస్ చేయాలి. సో -4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 4 y1 2 అయినట్లు. సో 4 - 2 గా మనం రాయవచ్చు. సో 4 - 2 హోల్ స్క్వేర్. సో ఫస్ట్ బ్రాకెట్ లో -8 వచ్చింది, సెకండ్ బ్రాకెట్ లో 2 వచ్చింది. చూడండి -4 - 4 -8, 4 - 2 2. సో మైనస్ స్క్వేర్ చేస్తే మళ్ళీ ప్లస్ అయింది, 8 స్క్వేర్ ఇస్ 64. సో ఇక్కడ 64 + 4 అగైన్ వి గాట్ √68 యూనిట్స్. ఇక్కడ జస్ట్ కంపారిజనే కాబట్టి మనకు కావాల్సింది 4 సైడ్స్ ఈక్వల్ గా వచ్చాయి చూడండి, ఏబిబిసి సిడిఏడి అండ్ దాంతో పాటు ఏసీబిడి కూడా ఈక్వల్ గా వచ్చాయి. దేర్ఫోర్ ఇప్పుడు మనం ఇక్కడ రాయాల్సినటువంటి కండిషన్ ఏమిటి, ముందు మనకి ఏమేమి ఈక్వాలిటీలు గుర్తించాం, ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు ఏడి. అంటే ముందు ఈ 4 డిస్టెన్సెస్ ఈక్వల్, ఏబి బీసీ సిడిఏడి అండ్ ఏసీబిడి ఆర్ ఆల్సో ఈక్వల్. సో ఏసీ ఈక్వల్ టు బిడి. సో టోటల్ గా దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇలా 4 సైడ్స్ ఈక్వల్ గా ఉండి క్రాస్ గా ఉన్న డయాగోనల్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి అంటేనే అర్థం ఏమిటి, మనకి అది స్క్వేర్ షేప్ ని ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ విధంగా ఒక స్క్వేర్ షేప్ ని ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చు. ఈ విధంగా డయాగోనల్స్ రెండు గీచిన సపోజ్ మనం దీన్ని ఏబిసిడితో ఇప్పుడు మనం కంపేర్ చేస్తే ఆల్ ద 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. చూడండి ఏబి బిసి సిడి ఏడి సమానమే రాకుండా ఈ డయాగోనల్స్ కూడా ఈక్వల్ గా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ ఎంత వచ్చిందో బీడీ కూడా అంతే వచ్చింది. జస్ట్ ఇది ఓన్లీ స్క్వేర్ కు ఉండేటువంటి క్వాడ్రిలేటరల్స్ లో ఓన్లీ స్క్వేర్ కు ఉండేటువంటి ప్రాపర్టీ ఇది. సో అదే కండిషన్ ఇక్కడ మనం మెన్షన్ చేయవచ్చు. సో ఇన్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఆల్ ద 4 సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగోనల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఇక్కడ ఉన్న క్వాడ్రిలేటరల్ లో మొత్తం 4 సైడ్స్ ఈక్వల్ గా ఉండి డయాగోనల్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు దాన్ని ఏమంటాం, స్క్వేర్ అంటాం. సో ఈ పాయింట్స్ అన్ని స్క్వేర్ ని ఫామ్ చేస్తాయి. సో ద గివెన్ పాయింట్స్ ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్. సో ఇవి స్క్వేర్ ని ఎలా ఫామ్ చేస్తాయని చూపమన్నప్పుడు మనం రీజనబుల్ గా ఈ 6 డిస్టెన్స్ ఆధారంగా అది స్క్వేర్ అని ప్రూవ్ చేసాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. సో ఎగ్జాంపుల్ 3 ఈ పిక్చర్ ని బేస్ చేసుకుని ఇవ్వబడింది. సో ఒకసారి క్వశ్చన్ కూడా పిక్చర్ తో పాటు చూస్తే ఫిగర్ 7.6 షోస్ ద అరేంజ్మెంట్ ఆఫ్ డెస్క్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్. అషిమా, భారతి అండ్ క్యామెల్లా ఆర్ సీటెడ్ at A, B, C respectively. Do you think they are seated in a line? Give reasons for your answer. సో మనకి ఎక్సర్సైజ్ లో చేసిన ఒక ప్రాబ్లం లాగానే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ గ్రాఫ్ షీట్ నమూనాలో క్లాస్ రూమ్ లో ఏబిసి ప్లేసెస్ లో ఇలా 3 స్టూడెంట్స్ కూర్చున్నారు. సో అషిమా, భారతి అండ్ క్యామెల్లా. బట్ ఇక్కడ వాటి కోఆర్డినేట్స్ కూడా మనకి ప్రాబ్లం లోనే ఇవ్వడం జరిగింది. చూడండి ఏ అంటే 3,1, నెక్స్ట్ బి ఇక్కడ 6,4 అండ్ సి 8,6. ఇది మనకి క్వశ్చన్ లో లేకపోయినప్పటికీ ఈ డయాగ్రామ్ నుంచి మనం గమనించి రాసుకోవచ్చు. బట్ ఎనీహౌ మనకి ఆ 3 కూడా ఇచ్చేయడం జరిగింది ఏబిసి వాల్యూస్. సో ఫస్ట్ అవి మనం ప్రాబ్లం లో మెన్షన్ చేసుకోవచ్చు, A31, B64 అండ్ C86. మరి ఇక్కడ వాళ్ళు ఒక 3 పాయింట్సే కాబట్టి దే ఆర్ సీటెడ్ ఇన్ ఏ లైన్. ఈ ముగ్గురు ఒకే లైన్ లో ఉన్నారా అంటే వాటి మధ్య డిస్టెన్స్ ద్వారా అది ఎలా చెప్పగలం, నిజంగా వీరు కనుక ఒకే లైన్ లో ఉంటే ఏబి డిస్టెన్స్ ప్లస్ బీసీ డిస్టెన్స్ టోటల్లీ ఏసీ డిస్టెన్స్ కి ఈక్వల్ అవ్వాలి. డైరెక్షన్ మారితే అలా ఈక్వల్ అవ్వదు. అంటే వీ హ్యావ్ టు ఫైండ్ 3 డిస్టెన్స్ యాజ్ ఏబి, బీసీ అండ్ ఏసీ. సో డిస్టెన్స్ ఫార్ములా మనకు కావాలి.
సో డిస్టెన్స్ బిట్వీన్ x1 y1 అండ్ x2 y2 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. దీని ఆధారంగా ఇప్పుడు మనం 3 డిస్టెన్సెస్ ముందుగా ఒకదానికోటి ఫైండ్ చేద్దాం. సో ఫస్ట్ డిస్టెన్స్ ఈజ్ AB. ఫార్ములా ప్రకారం స్క్వేర్ రూట్ ఆఫ్, చూడండి ఏబిలో x2 మైనస్ x1 6 3 మనకి కాంబినేషన్. సో 6 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 y1 ప్లస్ లో 4 1 ఉన్నాయి. సో 4 మైనస్ 1 హోల్ స్క్వేర్. టోటల్ గా రూట్ లో మనకు వచ్చింది ఫస్ట్ బ్రాకెట్ లో 3 అండ్ సెకండ్ బ్రాకెట్ లో ఆల్సో 3 వచ్చింది. చూడండి ఇట్ ఈస్ 3, ఇట్ ఈస్ 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో 3 స్క్వేర్ ఈజ్ 9. సో 9 ప్లస్ 9. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 18 అని మనం రాయవచ్చు. బట్ రూట్ 18 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్, దీనికి రూట్ లేదు కనుక 9 కి రూట్ ఉంది కాబట్టి 9 ప్లస్ 9 గా రాసే కంటే దీన్ని 9 2s గా రాసుకుంటే కొంత సింప్లిఫై అవుతుంది కనుక ఇక్కడ మనం కొలీనియర్ ని ప్రూవ్ చేయడానికి ఎప్పుడు సింప్లిఫికేషన్ కూడా అవసరం ప్లస్ చేయడానికి. కాబట్టి రూట్ 18 కెన్ బి రిటన్ యాజ్ 9 ఇంటూ 2. సో ఇలా రాయడం వల్ల యూజ్ ఏమిటో మనకు తెలుసు. రూట్ 9 ఇంటూ రూట్ 2 గా రాయడం వల్ల రూట్ 9 ఈజ్ రేషనల్ నెంబర్, డిస్టెన్స్ కాబట్టి పాజిటివ్ 3 తీసుకోవచ్చు. ఓన్లీ రూట్ లో 2 ఉంటుంది. సో 3 రూట్ 2 యూనిట్స్ అనేది ఏబి యొక్క వాల్యూ. నెక్స్ట్ డిస్టెన్స్ బీసీ మనం చేయాలి. సో బీసీ మధ్య డిస్టెన్స్ మనం కనుక్కుంటున్నాం. సో బీసీ 8 6 ఉన్నాయి ఇక్కడ x2 x1 ప్లేస్ లో. సో 8 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 6 4 ఉన్నాయి y2 y1 ప్లేస్ లో. సో 6 మైనస్ 4 హోల్ స్క్వేర్. సో టోటల్ గా దీన్ని కూడా మనం సింప్లిఫై చేస్తే ఫస్ట్ బ్రాకెట్ లో 2 వచ్చింది, సెకండ్ బ్రాకెట్ లో కూడా 2 వచ్చింది. అంటే 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. సో 4 ప్లస్ 4. 4 ప్లస్ 4 ఈజ్ 8. సో రూట్ 8 కెన్ బి రిటన్ యాజ్ 4 ఇంటూ 2 బికాస్ ఇది 2 4s కాబట్టి 4 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇలా రాయడం వల్ల రూట్ లోంచి 4 2 గా బయటకు వస్తుంది. సో ఇట్ ఈస్ 2 రూట్ 2 యూనిట్స్. సో రూట్ 8 అన్నా 2 రూట్ 2 అన్నా ఒకటే. ఇది బీసీ డిస్టెన్స్. నెక్స్ట్ డిస్టెన్స్ ఫైనల్ గా ఏ అండ్ సి మధ్య డిస్టెన్స్, ఈ రెండు టోటల్ అయిందా లేదా మనం వెరిఫై చేయడానికి ఏసీ డిస్టెన్స్ కూడా కనుక్కుంటున్నాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్, చూడండి ఏ అండ్ సి ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 3 ఉంది ఎక్స్ వాల్యూస్. సో 8 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y వాల్యూస్ 6 1 కంపేర్ చేస్తే. సో ఇక్కడ 6 మైనస్ 1 హోల్ స్క్వేర్. సో దీన్ని మళ్ళీ మనం ఎక్స్పాండ్ చేసి రాస్తే 8 మైనస్ 3 ఈజ్ 5, 6 మైనస్ 1 ఈజ్ ఆల్సో 5. సో బోత్ బ్రాకెట్స్ మనకి 5 అనే రిజల్ట్ ఇచ్చాయి. 5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. 5 స్క్వేర్ ఈజ్ 25. సో 25 ప్లస్ 25 అని వచ్చింది. సో ఇది కూడా రూట్ 50 అని వచ్చింది. అయినప్పటికీ ఇక్కడ మనం 25 ని యూజ్ చేసి ఇవి ఎలా సింప్లిఫై చేసామో 25 2s గా దీన్ని రాయవచ్చు. 25 పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 25 ఇంటూ 2. సో రూట్ 25 ఈజ్ 5 అవుతుంది. రూట్ లో 2 మాత్రమే మిగులుతుంది. సో 5 ఇంటూ రూట్ 2 యూనిట్స్ గా దీన్ని చెప్పవచ్చు. సో రూట్ 18 రూట్ 8 అండ్ రూట్ 50 గా కాకుండా సింప్లిఫైడ్ ఫార్మాట్స్ మనం అబ్జర్వ్ చేస్తే 3 రూట్ 2 2 రూట్ 2 5 రూట్ 2 ఇక్కడే మనకు క్లియర్ కట్ గా ఒక రిలేషన్ కనిపిస్తుంది. ఈ రెండింటి యొక్క ఎడిషన్ దీనికి సమానమైంది. 3 రూట్ 2 ప్లస్ 2 రూట్ 2 యాడ్ చేస్తే వచ్చేదే 5 రూట్ 2. అంటే ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ. అప్పుడే ఇది కొలినియర్ మనం చెప్పగలుగుతాం. సో ఆ కండిషన్ ఇక్కడ మనం చూపించాలి కాబట్టి ఏబి ప్లస్ బీసీ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఏబి అంటే 3 రూట్ 2 వి గాట్ ప్లస్ బీసీ అంటే 2 రూట్ 2. సో ఏబి ప్లస్ బీసీ మనం చేసాం. 3 రూట్ 2 ప్లస్ 2 రూట్ 2 అంటే రూట్ 2 కామన్ కాబట్టి ఈ రెంటిని యాడ్ చేస్తే వి గాట్ 5 రూట్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. మరి ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అయ్యింది అంటే ఇది ఏం కండిషన్ అవుతుంది? ద 3 పాయింట్స్ ఆర్ కొలినియర్. ఎప్పుడైతే కొలినియరో ఇక్కడ స్టూడెంట్స్ ప్రకారం చెప్పాలంటే దే ఆర్ సీటెడ్ ఇన్ ఏ లైన్ అని చెప్పొచ్చు. దానికి రీజనే మనకి ఈ కండిషన్. 3 పాయింట్స్ లో ద సమ్ ఆఫ్ ఎనీ 2 డిస్టెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు ద థర్డ్ డిస్టెన్స్ అంటే అవి కొలినియర్ అని చెప్పి మనకు అర్థం. సో అదే కన్క్లూజన్ మనం ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. సో ఏబిసి ఆర్ కొలినియర్. సో దే ఆర్ సీటెడ్ ఇన్ ఏ లైన్. ఈ 3 కొలినియర్ కాబట్టి ఈ ముగ్గురు స్టూడెంట్స్ ఒకే లైన్ లో కూర్చున్నారు అని మనం కన్ఫర్మ్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 3. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ 4. Find a relation between x and y such that the point xy is equidistant from the points 7 1 and 3 5. మనకి ఆల్రెడీ ఎక్సైజ్ లో చేసినటువంటి మనకి 9th or 10th ప్రాబ్లం మోడల్లోనే ఈ ఎగ్జాంపుల్ ఉంది. ముందుగా ఇక్కడ xy మధ్య రిలేషన్ కనుక్కోవాలి. బట్ xy అనే పాయింట్ ఈ 2 పాయింట్స్ నుంచి ఈక్వి డిస్టెంట్ గా ఉన్నప్పుడు, అంటే ఇక్కడ గివెన్ 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి xy 7 1 3 5. ముందుగా ఈ 3 పాయింట్స్ కి మనం నేమ్ ఇద్దాం. ఈ xy అనే పాయింట్ ని p అనుకుంటే సపోజ్ ఈ రెండు మనం ఏబీలుగా మెన్షన్ చేద్దాం. సో లెట్ p ఈక్వల్ టు xy, a ఈజ్ ఈక్వల్ టు 7 1, b ఈజ్ ఈక్వల్ టు 3 5 గా తీసుకుందాం. ఇప్పుడు వీటి మధ్య ఈక్వి డిస్టెంట్ అన్నాడు కాబట్టి మనకి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి కనుక సో డిస్టెన్స్ బిట్వీన్ x1 y1 అండ్ x2 y2 ఎప్పుడలా మెన్షన్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. మరి మనం డిస్టెన్స్ వేటి మధ్య కనుక్కోవాలి. ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం గివెన్ దట్ క్వశ్చన్ లో ఏమి ఇవ్వబడిందో మనం చూస్తే
విచ్ పాయింట్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ విచ్ పాయింట్స్. ఇవి చూస్తే ఈ పాయింట్ అంటే P అనే పాయింట్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ A అండ్ B. అంటే ఈ P నుంచి ABలు ఒకే డిస్టెన్స్ లో ఉన్నాయి. అంటే ఇక్కడ AP ఎంత డిస్టెన్స్ లో ఉందో BP కూడా అంతే డిస్టెన్స్ లో ఉంది. కాబట్టి మనం రాసుకోవాల్సింది AP ఈజ్ ఈక్వల్ టు BP ఆర్ PA ఈజ్ ఈక్వల్ టు PB. సో AP BP అన్నప్పుడు P నుంచి ఈ రెండు డిస్టెన్స్ మనం కనుక్కోవాలి, AB డిస్టెన్స్ కనుక్కోని అవసరం లేదు. సో AP అంటే ఈ రెండింటిని తీసుకుందాం. మరి మనకి ఇక్కడ ఉన్నటువంటి రూట్ ఆఫ్ ఈ ఫార్ములా ప్రకారం AP అంటే ఏమవుతుంది, 7 కి XY కి మధ్య డిస్టెన్స్. సో XY ముందు వచ్చేలాగా మనం X లోంచి 7 Y లోంచి 1 మైనస్ చేయొచ్చు దీని ప్రకారం. కాబట్టి ఫస్ట్ బ్రాకెట్ లో మనకు వచ్చేది ఏమిటి, X మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ సెకండ్ బ్రాకెట్ లో Y మైనస్ 1 హోల్ స్క్వేర్ గా తీసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు BP. BP అంటే స్క్వేర్ రూట్ ఆఫ్, చూడండి ఈ రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్. ఇక్కడ X లోంచి 3ని Y లోంచి 5ని మనం మైనస్ చేయవచ్చు. సో X మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ Y మైనస్ 5 హోల్ స్క్వేర్. సో ఈ రూట్ ని తొలగించడం కోసం నెక్స్ట్ స్టెప్ లో మనం ఎప్పట్లా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఈ రూట్ మొత్తానికి స్క్వేర్ చేస్తే ఆ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ ఎవ్రీ టర్మ్ కూడా ఎలా ఉంది, A మైనస్ B హోల్ స్క్వేర్ ఫార్మేట్ లో ఉంది. కాబట్టి ఇక్కడ మనం A మైనస్ B హోల్ స్క్వేర్ ని ఒకసారి మెన్షన్ చేస్తే A స్క్వేర్ మైనస్ 2AB ప్లస్ B స్క్వేర్. సో ఈ ఫార్ములా ఆధారంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ 4 A మైనస్ B హోల్ స్క్వేర్ ని ఎక్స్పాండ్ చేసి రాస్తాం. సో దానికోసం మనకు ముందుగా లెఫ్ట్ సైడ్ వచ్చేటువంటి చూడండి రూట్ ఆఫ్ X మైనస్ 7 హోల్ స్క్వేర్ ని దీంతో కంపేర్ చేయండి. A స్క్వేర్ మైనస్ 2AB ప్లస్ B స్క్వేర్ ప్రకారం దీంట్లో ఏమని వస్తుంది, X స్క్వేర్ మైనస్ 2AB అంటే 2X ఇంటూ 7 ప్లస్ 7 స్క్వేర్. ఇది ఫస్ట్ ఎక్స్పాన్షన్. ప్లస్ సెకండ్ Y మైనస్ 1 హోల్ స్క్వేర్ ని AB తో కంపేర్ చేస్తే A స్క్వేర్ అంటే Y స్క్వేర్ మైనస్ 2AB 2Y ఇంటూ 1 ప్లస్ B స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఈ మొత్తాన్ని హోల్ స్క్వేర్ చేసాం కనుక SBS రూపంలో మనం రాసాం కాబట్టి ఈ మొత్తానికి హోల్ స్క్వేర్ రాద్దాం. అంటే నెక్స్ట్ స్టెప్ లో ఈ రూట్ ఇంకా రాయని అవసరం లేదు, ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి. అదేవిధంగా రైట్ సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ రాసిన తర్వాత ఫస్ట్ ఎక్స్పాన్షన్ X మైనస్ 3 హోల్ స్క్వేర్ దీంతో మనం కంపేర్ చేస్తే A స్క్వేర్ బదులు X స్క్వేర్ మైనస్ 2AB 2X ఇంటూ 3 ప్లస్ B స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ సెకండ్ వన్ Y స్క్వేర్ మైనస్ 2Y ఇంటూ 5 ప్లస్ 5 స్క్వేర్. ఎందువల్లంటే ఇక్కడ కూడా A స్క్వేర్ మైనస్ 2AB ప్లస్ B స్క్వేర్ మనం చేసాం. ఇటువైపు కూడా స్క్వేర్ చేసాం కాబట్టి ఈ బ్రాకెట్ మొత్తానికి కూడా హోల్ స్క్వేర్ వర్తిస్తుంది. ఈ స్క్వేర్ అండ్ టోటల్లీ ఈ రూట్ అనేది మనకి క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో వీటిని ఎక్స్పాండ్ సింప్లిఫై చేసి మనం రాస్తే ఇక్కడ ఉన్న చూడండి X స్క్వేర్ మైనస్ 2X ఇంటూ 7 7 2s are 14. సో ఇట్ ఈస్ జస్ట్ 14X ప్లస్ 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ Y స్క్వేర్ మైనస్ 2Y ఇంటూ 1 ఇట్ జస్ట్ 2Y ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ఈక్వల్ టు రైట్ సైడ్ మనం చూస్తే ఇది X స్క్వేర్, ఇక్కడ 3 2s are 6. సో X స్క్వేర్ మైనస్ 6X ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ Y స్క్వేర్, అలాగే ఇక్కడ 2Y ఇంటూ 5 చేస్తే 5 2s are 10. సో ఇట్ ఈస్ జస్ట్ 10Y ప్లస్ 5 స్క్వేర్ ఈక్వల్ టు 25. సో ఇప్పుడు బోత్ సైడ్స్ ఇవి ఈక్వల్ చేసినప్పుడు X స్క్వేర్ Y స్క్వేర్ అనేవి రెండు వైపులా ఉన్నాయి కాబట్టి ఇవి ఇక్కడే మనం క్యాన్సిల్ చేయవచ్చు. ఒక వైపు తీసుకొస్తే 0 అవుతాయి కనుక X స్క్వేర్ ప్లస్ Y స్క్వేర్, రైట్ సైడ్ ఆల్సో X స్క్వేర్ ప్లస్ Y స్క్వేర్. సో ఈ టర్మ్స్ ఆల్రెడీ క్యాన్సిల్ అవుతాయి, రిమైనింగ్ 4 టర్మ్స్ మాత్రమే మిగులుతాయి. మరి అన్ని ఒక వైపు తీసుకొచ్చి వాటిని మనం సింప్లిఫై చేసి రాయవచ్చు. సో సెకండ్ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఒకసారి అబ్జర్వ్ చేయండి, మైనస్ 14X, అలాగే Yలో మైనస్ 2Y, మనకి నెంబర్స్ లో 49 ప్లస్ 1 ఉన్నాయి కనుక టోటల్లీ వీ కెన్ రైట్ ప్లస్ 50. నెక్స్ట్ రైట్ సైడ్ ఈ విధంగా చూస్తే మనకి మైనస్ 6X మైనస్ 10Y, చూడండి ఇది X వాల్యూ ఇది Y వాల్యూ. నెక్స్ట్ నెంబర్స్ లో 9 ప్లస్ 25 ఇక్కడ మనం చేస్తే వచ్చేది 34 ప్లస్ 34. ఇప్పుడు అన్నిటినీ ఒకవైపు తీసుకొచ్చి రాద్దాం. సో మైనస్ 14X మైనస్ 2Y ప్లస్ 50. ఈ 3 టర్మ్స్ ని లెఫ్ట్ సైడ్ కి తరలించినప్పుడు ఈ సింబల్స్ అన్ని చేంజ్ అవుతాయి. ఇది రెండు ప్లస్ గాను ఇది మైనస్ గాను చేంజ్ అవుతాయి కనుక నెక్స్ట్ వచ్చేది ప్లస్ 6X, నెక్స్ట్ ప్లస్ 10Y, నెక్స్ట్ మైనస్ 34 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు వీటిని సింప్లిఫై చేస్తే లైక్ టర్మ్స్ ఆధారంగా మైనస్ 14X ప్లస్ 6X, X టర్మ్స్ రెండు ఉన్నాయి చూడండి, మైనస్ 14 ప్లస్ 6. సో నెక్స్ట్ స్టెప్ లో మైనస్ ఎక్కువ ఉంది కనుక ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 8X వచ్చింది. ఇక Yలు మైనస్ 2Y ప్లస్ 10Y, ఇక్కడ ఈ రెండు కూడా ఆపోజిట్ సైన్స్, ప్లస్ ప్లస్ ఎక్కువ ఉంది కనుక సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ 8Y వచ్చింది. ఇక నంబర్స్ 50 34 ప్లస్ 50 ఎక్కువ ఉంది, సో 50లో 34 తీసేస్తే ప్లస్ 16 అవుతుంది ఈక్వల్ టు 0.
సో ఇప్పుడు దీన్ని ఈ మూడిట్లో మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ గా 8 టేబుల్ క్యాన్సిల్ అవడానికి కూడా గమనించవచ్చు. బిగినింగ్ టర్మ్ ప్లస్ అవడానికి ఇక్కడ టోటల్ గా మనం -8 ని కామన్ తీసినట్లు రాస్తే, అంటే బిగినింగ్ లో ఉన్నటువంటి -8 కామన్ తీసి రాస్తే ఇంకా మిగిలేదు చూడండి ఇక్కడ x, ఇక్కడ మైనస్ కామన్ తీసాం కనుక నెక్స్ట్ రెండు మైనస్లు అవుతాయి. ఇక్కడ y అంటే -y, నెక్స్ట్ థర్డ్ టర్మ్ లో -2 ఈక్వల్ టు 0. సో టోటల్లీ -8 ఎందుకు కామన్ తీసాం అంటే బిగినింగ్ x కనిపించడం కోసం. సో ఇక్కడ -8 ఇంటూ ఎక్స్, -8 ఇంటూ -y, -8 ఇంటూ -2 ఈక్వల్ టు 0. సో ఫైనల్ గా ఈ -8 ఇంటూలో ఉన్నది రైట్ సైడ్ కి మార్చినప్పుడు అది కూడా బైలోకి వచ్చేస్తుంది కనుక x -y -2 ఈక్వల్ టు 0 అని చెప్పి మనం అల్టిమేట్ రిలేషన్ రాయవచ్చు. ఇదే మనకి కన్క్లూజన్. సో ద రిక్వైర్డ్ రిలేషన్ బిట్వీన్ x అండ్ y ఈజ్ x - y - 2 ఈక్వల్ టు 0 అవుతుంది. సో x y ల మధ్య రిలేషన్ మాత్రమే అడిగాడు కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేయడం ద్వారా ఆ రిలేషన్ మనం కనుక్కున్నాం. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 4. ఇక లాస్ట్ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ 5 ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ అండ్ లాస్ట్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 5. ఫైండ్ ఏ పాయింట్ ఆన్ ద y axis which is equidistant from the points a 6 5 and b -4 3. సో ఇక్కడ y యాక్సిస్ మీద ఒక పాయింట్ మనం కనుక్కోవాలి. అది ఈ 2 పాయింట్స్ నుంచి ఈక్విడిస్టెంట్ సమానమైన దూరంలో ఉండాలి. దీన్ని మనం ఒక పిక్చరైజేషన్ రూపంలో చూస్తే సపోజ్ x అండ్ y యాక్సిస్ ఈ విధంగా ఉన్నాయి గ్రాఫ్ సిస్టమ్ లో అనుకుందాం. సో దిస్ ఈజ్ హారిజాంటల్ యాక్సిస్ x యాక్సిస్ అండ్ వెర్టికల్ యాక్సిస్ y యాక్సిస్. నౌ a అండ్ b పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 6 5 -4 3 ఇది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది. 6 5 అనేది ఈ రేంజ్ లో, అలాగే -4 3 అంటే -4 3 సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. సపోజ్ ఆ పాయింట్స్ ని ఈ విధంగా మార్క్ చేద్దాం. ఇది a అనుకుందాం, ఇక్కడ -4 3 b అనుకుందాం. సో ఇంకొక పాయింట్ మనకి ఎక్కడ ఉండాలి? y యాక్సిస్ మీద ఉంటూ ఈక్విడిస్టెంట్ అంటే a నుండి b నుండి ఒకే డిస్టెన్స్ లో ఎక్కడ ఒక ప్లేస్ లో y యాక్సిస్ మీద ఉండాలి. లెట్ us నేమ్ ఇట్ యాజ్ p. సో ఈ p అనే పాయింట్ AB ల నుండి ఈక్విడిస్టెంట్ లో ఉంది అనుకుందాం. దాన్ని మనం జస్ట్ జాయిన్ చేసి చూపిస్తున్నాం. సో AP BP ఈ బోత్ డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్. సో ఇది మనకి ప్రాబ్లం లో ఇవ్వబడింది. టోటల్ గా ఇప్పుడు ప్రాబ్లం లో ఇచ్చిన కండిషన్ ని ఒక పిక్చర్ రూపంలో అర్థం చేసుకోవడానికి పక్కన చూపిస్తే ఈ విధంగా y యాక్సిస్ మీద ఉంటూ ఈ A అండ్ B నుంచి సేమ్ డిస్టెన్స్ లో ఉండే పాయింట్ మనం కనుక్కోవాలి. సో ఈ రెండు డిస్టెన్స్ ని మనం రాసి వాటిని ఈక్వల్ చేస్తాము. అయితే P అనే పాయింట్ గురించి అసలు మనకి కోఆర్డినేట్స్ తెలీదా అంటే ఇట్ ఈస్ ఆన్ ద y యాక్సిస్. y యాక్సిస్ మీద ఉండేటువంటి ఏ పాయింట్ కైనా మనకి x కోఆర్డినేట్ అంటే దాని ఎదురుగా అసలు x యాక్సిస్ పై 0 ఉంటుంది, అంటే అది 0 తో స్టార్ట్ అవుతుందని మనకు తెలుసు. సెకండ్ కోఆర్డినేట్ మనకి తెలియదు, దాన్ని y అనుకుందాం. జనరల్ గా x యాక్సిస్ మీద ఉంటే x0 ఫార్మాట్ లో తీసుకుంటాం, y యాక్సిస్ మీద ఉంటే 0y ఫార్మాట్ లో తీసుకుంటాం. సో ఇప్పుడు ఇది ఈ పిక్చరైజేషన్ లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం మెన్షన్ చేసి చేయవచ్చు. సో ఫస్ట్ లెట్ ద రిక్వైర్డ్ పాయింట్ ఆన్ ద y యాక్సిస్ బి p 0, y. నెక్స్ట్ గివెన్ పాయింట్స్ AB లు రాయాలి. సో a 6 5 b -4 3. టు రైట్ ద డిస్టెన్సెస్ we have to mention distance formula. So distance between x1 y1 and x2 y2 is square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో దీని ఆధారంగానే ఇప్పుడు మనం డిస్టెన్స్ రాయాల్సి ఉంటుంది. అయితే ప్రాబ్లం లో ఏమవబడింది? ఈ రెండు ఈక్వల్ డిస్టెన్స్ మనకి ఉన్నటువంటి AP అండ్ BP అనేవి ఈక్వల్ డిస్టెన్స్. అదే విషయం మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో గివెన్ దట్ ప్రాబ్లం లో ఇచ్చిన విషయం ఏమిటి అంటే, సో ఇక్కడ A నుండి P వరకు ఉన్న డిస్టెన్స్ ఈక్వల్ టు B నుంచి P వరకు ఉన్న డిస్టెన్స్, ఈ రెండు సమానం. AP అంటే చూడండి ఈ y యాక్సిస్ మీద ఉన్న పాయింట్ కి A నుండి ఎంత డిస్టెన్స్ ఉందో B నుండి అంతే ఉంది. ఈ AP అండ్ BP డిస్టెన్స్ ఇప్పుడు ఈ ఫార్ములా ద్వారా మనం రాద్దాం. సో దిస్ ఈజ్ A 6 5, P అంటే 0y. సో దాని ఆధారంగా మరి మనం AP అనే దాన్ని రాసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 బదులు చూడండి ఇక్కడ P లో 0 ఉంది బిగినింగ్, ఇక్కడ A లో 6 ఉంది. సో మనం ఏం రాయొచ్చు? 0 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1, y2 ప్లస్ లో ఇక్కడ y అనుకుంటే ఇక్కడ ఉన్నది 5. సో ఇక్కడ y మైనస్ 5 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇదంతా కూడా AP ఈక్వల్ టు BP. దీనికి కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ మనకి ఫార్ములా రాస్తే చూడండి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్. ఇక్కడ 0 లో నుంచి ఏం తీయాలి? -4. సో ఇక్కడ 0 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y లో నుండి ఇక్కడ ఉన్నటువంటి 3, y1 ప్లస్ లో 3 ఉన్నట్లు. సో ఇక్కడ y మైనస్ 3 హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఎందుకంటే రెండు వైపులా రూట్స్ వచ్చి మనకి ఈక్వల్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ రూట్స్ ని తొలగించడం కోసం రెండు వైపులా స్క్వేర్ చేస్తాం. సో ఆ స్క్వేర్ చేయడంలో భాగంగా మళ్ళీ మనం ఒకసారి ఆ స్టెప్ మొత్తం చూపిస్తున్నాం. ఫస్ట్ స్టెప్ లో అంటే -6 మాత్రమే ఉంది కనుక -6 ని మాత్రమే ఇక్కడ స్క్వేర్ చేసినట్టు, సో అది 36 గా మారుతుంది. ప్లస్ ఇక ఇక్కడ మాత్రం a మైనస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. సో ఇక్కడ y స్క్వేర్ మైనస్ 2ab బదులు 2y5 ప్లస్
5 స్క్వేర్. సో టోటల్లీ ఇది మనకి లెఫ్ట్ సైడ్. ఇలాగే రైట్ సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే 0 + 4 ఓన్లీ 4. 4 ని స్క్వేర్ చేస్తే మనకి 4 4s are 16. నెక్స్ట్ a - b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ప్రకారం ఇక్కడ ఏమొస్తుంది, a స్క్వేర్ బదులు y స్క్వేర్ మైనస్ 2ab బదులు 2y3 అంటే y ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్. సో ఈ మొత్తానికి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాం కనుక ఇక్కడ కూడా హోల్ స్క్వేర్ రాస్తాం. ఇప్పుడు ఈ స్క్వేర్ అండ్ ఈ టోటల్ రూట్ అనేది మనకి క్యాన్సిల్ అవుతుంది, రెండు వైపులా స్క్వేర్ చేసాం కాబట్టి. ఇక్కడ నెక్స్ట్ మనం రూట్ రాయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ ఉన్న వాటిలో మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది ఇంకా సింప్లిఫై చేసి రాస్తే 36 ప్లస్ y స్క్వేర్ మైనస్ 10y బికాస్ 2 into 5 10 ప్లస్ 5 స్క్వేర్ మీన్స్ ఇట్ ఈస్ 25 ఈక్వల్ టు రైట్ సైడ్ 16 ప్లస్ y స్క్వేర్ మైనస్ 3 2s are 6. సో ఇట్ ఈస్ 6y ప్లస్ 3 స్క్వేర్ ఈక్వల్ టు 9. ఇప్పుడు ఈ బోత్ సైడ్స్ ఈక్వల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, y స్క్వేర్ సేమ్ టర్మ్ ఉంది కనుక మనం టు ఫైండ్ y ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాన్సిల్ y స్క్వేర్ టర్మ్. ఇక రిమైనింగ్ వాటిలోంచి మనం ఏం చేయాలి, y ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మరింత సింప్లిఫై చేస్తే 36 25 ఉన్నాయి చూడండి, 36 ప్లస్ 25. సో 36 ప్లస్ 25 ఈజ్ 61. సో 61 మైనస్ 10y ఈక్వల్ టు రైట్ సైడ్ 16 ప్లస్ 9 25 మైనస్ 6y. ఇప్పుడు దీని నుంచి y కనుక్కోవడానికి వీలుగా మనం y టర్మ్స్ ఒకవైపుకి లేని ఒక వైపుకి తరలిద్దాం. సో ఈ y టర్మ్ ని లెఫ్ట్ సైడ్ కి, ఈ 61 ని రైట్ సైడ్ కి మారిస్తే నెక్స్ట్ స్టెప్ లో ఏమొస్తుంది, మైనస్ 10y ప్లస్ 6y ఇజ్ ఈక్వల్ టు 25 మైనస్ 61. సో ఈ మైనస్ 6y ప్లస్ గాను ఈ 61 ఇటు వస్తే మైనస్ గాను మారింది. మరి దీన్ని ఇంకా సింప్లిఫై చేసి రాస్తే మైనస్ 10y ప్లస్ 6y అంటే చూడండి మైనస్ ఎక్కువ ఉంది కనుక ఈ సబ్ట్రాక్షన్ లో మైనస్ 4y, రైట్ సైడ్ కూడా మైనస్ ఎక్కువ ఉంది కనుక ఈ సబ్ట్రాక్షన్ లో కూడా మైనస్ వస్తుంది. మరి 61 కి 25 కి ఉన్నటువంటి తేడా ఎంత అంటే 36. సో బోత్ సైడ్స్ కూడా మళ్ళీ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతాయి. సో ఇన్ ద నెక్స్ట్ స్టెప్ y వాల్యూ మనం రావాలంటే మైనస్ 36 బై మైనస్ 4 అవుతుంది. సో మైనస్ బై మైనస్ ప్లస్ 36 బై 4 ఈజ్ నథింగ్ బట్ 9. 9 4s are 36. అంటే ఇక్కడ y ఉండాల్సిన ప్లేస్ లో ఏకైక నెంబర్ మనకి 9 వచ్చింది. స్క్వేర్స్ కూడా క్యాన్సిల్ అవడం వల్ల ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అనే రెండు ఛాన్సెస్ కూడా లేవు, y ఓన్లీ 9. సో ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై చేయాలంటే y ప్లేస్ లో 9 ఉండాలి. కాబట్టి ఆ రిక్వైర్డ్ పాయింట్ ఏంటి మనం కనుక్కోమన్నది అంటే 0y అనుకున్నాం, దాన్ని 0 9 అని మెన్షన్ చేయవచ్చు. దెర్ఫోర్ ద రిక్వైర్డ్ పాయింట్ ఆన్ ద y యాక్సిస్ ఈజ్ 0, 9. సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. దీంతో మనకి 7.1 ముందున్నటువంటి అన్ని ఎగ్జాంపుల్స్ తో సహా ఈ పార్ట్ 3 ని కంప్లీట్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ పార్ట్ అంటే నెక్స్ట్ టాపిక్ ని మళ్ళీ రాబోయే వీడియోలో మనం చూస్తాం. See the video description for previous chapters and topics details and links. సో ఈ చాప్టర్ కి ముందున్న చాప్టర్స్ కానీ ముందున్న టాపిక్స్ డీటెయిల్స్ కానీ డిస్క్రిప్షన్ లో మీకు అవైలబుల్ ఉంటాయి. టు గెట్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియోస్ టు ఎంకరేజ్ దిస్ అటెంప్ట్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో వీడియోని లైక్ చేయడం, అవసరమైన వారికి షేర్ చేయడం, అలాగే వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ చేయడం తప్పనిసరిగా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.